విశ్వకర్మ ప్రేక్షకులకు నమస్కారం. లక్ష్మీ గణపతి జ్యోతిషపీఠం నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. కుజదోషం, కాలసర్పదోషం, నాగదోషం, రాహుకేతు గ్రహదోషాలకు నాగశిలా ప్రతిష్ఠ ద్వారా చక్కని పరిష్కారాలు చూపిస్తున్న ప్రముఖ జ్యోతిష్యులు సహస్ర నాగశిలా ప్రతిష్టాపనాచార్యం భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మీరు కూడా లైవ్లో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకు చక్కని పరిహారాన్ని పొందాలి అని అనుకునే వాళ్ళు స్క్రీన్ పైన లైవ్ నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి గురుగారితో లైవ్లో మాట్లాడచ్చు. నమస్కారం గురుగారు. అలాగే గురుగారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహారాన్ని పొందాలి అని అనుకునే వాళ్ళు 9052246299 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు గురుగారి అపాయింట్మెంట్ని తీసుకోవచ్చు. కేవలం ఈ నెంబర్స్ గురుగారి అపాయింట్మెంట్ తీసుకోవడానికి మాత్రమే ఏర్పాటు చేసినవి. మీరు దూర ప్రాంతాల్లో ఉంటాం, గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునే వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే మీరు జాతకాన్ని గురుగారు క్షుణ్ణంగా పరిశీలించి మీరు ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో, ఎలాంటి పరిహారాలు పాటించాలో గురుగారే తెలియజేస్తారు. అలాగే గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమాజిగూడలో ఫ్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్రమంజిల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. ఇక్కడ గురుగారి ఆఫీస్కి వెళ్ళి మీరు గురుగారిని నేరుగా కూడా కలవచ్చు. అలాగే గురుగారి ఆధ్వర్యంలో 13వ తారీఖు శనివారం రోజున శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్రహోమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే 14వ తారీఖు ఆదివారం సామూహిక నాగశిలా ప్రతిష్ఠ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ 13వ తారీఖున జరిగే హోమ కార్యక్రమాలు కావచ్చు, 14వ తేదీన జరిగేటువంటి నాగశిలా ప్రతిష్ఠలో కావచ్చు మీరు పాల్గొనాలి అని అనుకునేవాళ్ళు స్క్రీన్ పైన నాకు పక్కగా గురుగారి వ్యక్తిగత నంబర్లు కనిపిస్తున్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి మీ కొత్త నెంబర్ని నమోదు చేసుకోవచ్చు. గురుగారు కాలర్తో మాట్లాడతామండి. హలో హలో హలో, నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆయన గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. ఫిబ్రవరి 8, 1987. 85? 87. 87. సమయం అమ్మా? 6 నుంచి 7 మధ్యలో అండి. ఉదయం. అమ్మ పేరు? మధు. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురువు గారు నమస్కారం. నమస్తే అమ్మా. ఎలా ఉంటుందని ప్రస్తుతం మెడికల్ షాప్ లో చేస్తున్నాడు. ఎంత చేసినా కానీ చేయనట్టే అని అంటున్నారట. కొంచెం ఓకే. పేరేంటమ్మా? మధునా? మధు గురువు. బాగానే ఉంది కదమ్మా, పెద్ద ఇదేం లేదు. కాకపోతే మకర లగ్నం అయింది, అంతా ఓపెన్గా బయటికి ఏది చెప్పడుగా మీ ఆయన చెప్పడండి. ఆయన లోపల పెట్టుకుంటాడు. దానివల్ల ఉద్యోగంలో కూడా చేసే పని దగ్గర కూడా ఇబ్బందులు వస్తున్నాయి. అవునా? అవును. అదొకటే ఈ దాంట్లో దోషం కనపడుతుంది, మిగతా అంతా బాగుంది. ఓకేనా? మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఈ మనస్తత్వం, ఈయన యొక్క మనస్తత్వమే ఈయనకి దెబ్బతీస్తుంది. అవునా? అవును. అది మార్చుకుంటే ఏదైనా బాగుంటుందమ్మా. అది మార్చుకోవాలి. ప్రజెంట్ బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. గురు మహర్దశ నడుస్తుంది. గురుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. ఓకేనా? వీలుంటే కనక పుష్యరాగం వేలికి పెట్టుకోమని చెప్పి ఒకటి, చూపుడు వేలికి కనక పుష్యరాగం పెట్టించు, మంచి ధనం వస్తుంది. ఓకేనా? ఉద్యోగపరంగా బాగుంటుంది, డబ్బులు నిలబడతాయి, జాతకం బ్రహ్మాండంగా ఉంది. ఓకేనా? చెప్పమ్మా. పావురాలు పెంచుకోకూడదమ్మా. కొన్ని జంతువుల్ని పెంచుకోకూడదు, పావురాలని, కాకుల్ని. ఓకేనా? పనికిరాదు అది. చాలా పావురాలు లోపలికి వస్తేనే దోషం. ఇప్పుడు పావురాల వాసన పీల్చి కొంతమంది చనిపోయిన యాక్టర్స్ కూడా ఈ మధ్య ఉన్నారు కదా, సినీ యాక్టర్లు. ఒక ఆయన చనిపోయాడు. ఓకేనా? తీసేయమనమ్మ, మంచిదిగా తీసేయమని చెప్పు. మరో కాల్తో మాట్లాడదాం గురువుగారు. హలో అమ్మ. నమస్తే అమ్మా. ఎవరి గురించి అమ్మా? హలో అమ్మ, మీ బాబుది డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2002 సంవత్సరం నవంబర్ 18వ తేదీ అండి. సాయంత్రం 3:34 7:34 3:34. పేరు? లిఖిత్ సాయి కుమార్ రెడ్డి. మా గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. ఏమని పిలుస్తారు? సాయి కుమార్ అంటారా, సాయి అంటారా? లిఖిత్ అని పిలుస్తారండి. ఓకే. చెప్పమ్మా, ఏం చేస్తున్నాడు బాబు? చదువు మధ్యలో సాగుతుందా, బ్రేక్ వచ్చిందా? బీటెక్ అయిపోయిందండి, 4వ సంవత్సరం ఇప్పుడు. ఓకే. జాతకం బ్రహ్మాండంగా ఉంది. ఓకేనా? నెంబర్ 1 ఉద్యోగం వస్తుంది మీ వాడికి.
మీ వాడు వెరీ మంచి మంచి సత్ప్రవర్తన, పెద్ద చిన్న మర్యాద, గౌరవం అన్నీ ఉంటాయి అవునా? ఉంటాయండి. చాలా మంచి పిల్లవాడు. జాతకపరంగా తిరుగులేదు, ఓకేనా? ఉద్యోగపరంగా తిరుగులేదు, కానీ జాతకరీత్యా వచ్చేటప్పటికి కుజదోషం బలంగా ఉంది, ఓకేనమ్మా? కుజదోషం బలంగా ఉంది. దాని గురించి పెళ్లి విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు తప్ప మిగతా అదంతా ఎక్సలెంట్గా ఉంది. ఎందుకంటే గురుడు బాగున్నాడు జాతకంలో, శుక్రుడు బాగున్నాడు, రవి బుధులు బాగున్నారు, మంచి ఉద్యోగం వస్తుంది. అదే దానికి తోడు ఏంటంటే నామ నక్షత్రం ప్రకారం శని బాగలేడు, అర్ధాష్టమ శని నడుస్తుంది. ఒకవేళ ఉద్యోగం లేట్ అయితే ఆ శని వల్ల తప్ప సామాన్యంగా లేట్ కాదు, ఓకేనా? ఎందుకైనా మంచిది అనుకుంటే ముందు హోమం చేయించమ్మా. శనికి శనీశ్వర హోమం, రుద్రహోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, ఈ 4 హోమాలు కనుక చేస్తే పిల్లవాడికి ఎక్కడ గ్యాప్ లేకుండా వెంటనే ఉద్యోగం వచ్చే అవకాశాలు 100% కనపడుతున్నాయి, ఓకేనా? నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురువుగారు. హలో, హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ తెలుసా అండి, చెప్తారా? 22 10వ నెల 1968. సమయం అండి? రాత్రి 12 గంటల 15 నిమిషాలు. మీ పేరు? 12-15. అవును చంద్రమౌళి. గురుగారు. గురుగారితో మాట్లాడండి. చెప్పండి. నమస్కారం అండి. నమస్తే. తెల్లవారితే 22 21? అవునండి. 22 తెల్లవారుజామున, అంతేనా? ఎస్, కరెక్ట్. చంద్రమౌళి గారా మీ పేరు? అవును సార్. గత సంవత్సరం నుంచి ఎట్లా ఉంది? లేనిపోని కష్టాలు, ఖర్చులు ఎక్కువైనాయా లేదా? కొంత ఖర్చులు నార్మల్ గానే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది శని ప్రభావం. రాబోయే కాలంలో ఫైనాన్షియల్గా జాగ్రత్తగా ఉండాలి. ఈ 2 సంవత్సరాలు అట్లా ఉంటుంది, ఓకేనా? 2026 ఎండింగ్ నుంచి జాగ్రత్తగా ఉండాలి, 26 ప్రారంభం నుంచి, స్టార్టింగ్ నుంచి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా స్వగృహం గురించి ఒక వాహనము, ట్రాన్స్పోర్ట్ వాహనం వాడాలని ఆలోచిస్తున్నాం. అంటే కొత్త వ్యాపారంలో దిగుదాం అనుకుంటున్నావా? వ్యాపారం అంటే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ గా ఒక వెహికల్ తీసుకోవాలని ఆలోచన. ఓకే, తీసుకోండి, పర్లేదు. తీసుకునే ముందు ఏం చేస్తామంటే శనికి హోమం చేయించు ఒకసారి. శనికి హోమం, ఓకేనా? జపం, తర్పణం, హోమం చేసి మృత్యుంజయ హోమం చేసినాక తీసుకుంటే ఏమవుతుంటే అప్పుడు ఎక్కడ నష్టం లేకుండా, ఆ వాహనానికి ఇబ్బంది లేకుండా నడుస్తుంది. ఎందుకంటే శని ప్రభావం ప్రారంభమైంది. ఎవరికైనా సరే ఏలినాడు శని ప్రభావంలో కొత్త వ్యాపారాలు చేయకూడదు, ఎస్పెషల్లీ ఐరన్కి సంబంధించి చేయకూడదు. నువ్వు చేస్తానంటున్నావు కాబట్టి ముందుగా ఈ పని చేసి నేను చెప్పిన హోమాలు చేయించి నువ్వు బండి తీసుకో, ఎక్కడ ఇబ్బంది లేకుండా సాగుతుంది. మరో కాలర్తో మాట్లాడదాం గురువుగారు. హలో, హలో, అమ్మ నమస్తే. ఎవరి గురించమ్మా? నమస్తే మేడం. అమ్మా ఎవరి గురించి? పుష్పలత అండి. ఎవరి గురించమ్మా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అమ్మాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 5/5/99 అండి. సమయం? సమయం 8 గంటల 45 నిమిషాలు అండి. 45 అమ్మా? అవునండి. ఉదయమా రాత్రా? ఉదయమే అండి. అమ్మా పేరేమ్మా? చందన అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. సరేనండి. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా. ఈ ఫోన్ గురించి ఎన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నామండి. ఈ రోజు కలిసి మీ మధ్య ధన్యమైందండి. అమ్మా చెప్పమ్మా. అమ్మాయి గురించి అమ్మాయి గురించి బాగానే ఉంది జాతకము, మంచి సంబంధం వస్తుంది, కానీ వచ్చే దాంట్లోనే కొన్ని అడ్డంకులు కనపడుతున్నాయి. పెళ్లి గురించి అడుగుతున్నావా? పెళ్లి గురించి అండి. ఏదైనా సంబంధం దగ్గర దాకా వచ్చి చేసుకోవాలనుకున్న తర్వాత ఆగిపోయింది అని ఉందా లేదా? లేదండి, ఇంకెప్పుడు ఒక అమ్మాయి అది మంచిదేనా అనుకుందండి. ఏదమ్మా? ఒక అబ్బాయిని ఇష్టపడ్డాని చెప్తుంది, అది చెడ్డాలా అని భయం. అదే దోషం కనపడుతుంది. మీరు క్యాస్ట్ ఏంటి? వాళ్ళది వేరే అండి. నేను ఫస్ట్ ఏం చెప్పా? పెళ్లి విషయంలోనూ దోషం కనపడుతుంది, నీకు ముందే చెప్పా కదమ్మా. అవునండి. ఫస్ట్ చెప్పిన మాటే అది. జాతకం బాగుంది కానీ పెళ్లి విషయంలో ఇబ్బంది అవుతుంది. మీకన్నా తక్కువ జాతి వాళ్ళని పెళ్లి చేసుకునే అవకాశాలు బలంగా కనపడుతున్నాయి, ఓకేనా? దీనికి కొన్ని రెమెడీస్ చేయాలి. ముందు నాకు ఫోన్ చేయమా, తర్వాత అపాయింట్మెంట్ తీసుకో. 90522462 నెంబర్కి ఒకసారి కాల్ చేస్తే నాతో మాట్లాడించమని చెప్పి మాట్లాడిస్తారు. దాని వివరాలు చెప్తాను నేను వివరంగా. తర్వాత కాలర్తో కూడా మాట్లాడదామండి. హలో, హలో. ఓకే, గురుగారు కాల్ కట్ అయినట్టుందండి. ఈ నెల 13వ తేదీన గురుగారు శనివారం మీ ఆధ్వర్యంలో హోమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కదా గురుగారు, పూర్తి వివరాలు ప్రేక్షకులకి తెలియజేస్తారా? ఈ నెల 13వ తారీఖు శనివారం అయిందమ్మా.
చాలామంది ప్రేక్షకులు శని బాధలతో ఇబ్బంది పడుతున్నారు. కర్కాటక రాశి వాళ్ళకి వచ్చేటప్పటికేమో అష్టమ శని అయింది. ఈ అష్టమ శని వల్ల అనుకోని అనారోగ్యాలు ప్రాణం మీదకి వస్తాయి. మంచిగా తిరిగేవాడు కూడా అనుకోకుండా యాక్సిడెంట్ కావడము, ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లో సిక్ అవ్వడము, అది సీరియస్ పొజిషన్ కావడం, ఇట్లా ఒక చిన్నది కూడా ఘోరంతది కొండంతలాగా అనిపించి అది అట్లా ప్రాణం మీద ముంచుకొచ్చేస్తుంది. బాగా తిరిగే వ్యక్తికి కూడా అనారోగ్యం అనేది సంభవిస్తుంది. తర్వాత చేస్తున్న ఉద్యోగంలోంచి సడన్గా మానేయడం కానివ్వండి, అదే ఉద్యోగం వీళ్ళు వదిలిపెట్టడం కానీ వాళ్ళు తీసేయడం కానీ జరుగుతుంది. తర్వాత ఫైనాన్షియల్గా అనుకోని ఖర్చులు ఒక సంవత్సర కాలం నుంచి కర్కాటక రాశి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇది ఇంకా 1.5 year ఉంది. ఇంకా ఇది మొత్తం కూడా చాలా క్రిటికల్ పీరియడ్ కర్కాటక రాశి వాళ్ళకి. కాబట్టి ఎవరైనా సరే ఒక నామ నక్షత్రంతో కూడా చూసుకోవాలి. జన్మ నక్షత్రం చాలామంది చూసుకుంటున్నారు, కానీ పిలిచే పేరుని బట్టి కూడా 100% పనిచేస్తుందమ్మా. ఎప్పుడైనా 40 సంవత్సరాలు దాటిందంటే పిలిచే పేరుతోనే పనిచేస్తుంది, నక్షత్రం మీద పనిచేయదు. ఇది చాలామంది రహస్యం తెలియదు. కాబట్టి మనం పిలిచే పేరు ప్రకారం ఏ రాశిలో పడ్డామో కూడా చూసుకోవాలి. తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రారంభమైంది. దీనివల్ల చదువుకునే పిల్లలకేమో విద్యలో ఆటంకాలు కలుగుతాయి. తర్వాత వివాహమైనటువంటి దంపతులకు అయితే కనుక కుటుంబంలో చికాకులు, భార్యాభర్త మధ్య పొసక్కపోవడం, చిన్న చిన్న డిస్టర్బెన్సు, రాత్రి ఎవడు కొట్టుకుంటారు, మళ్ళీ పొద్దున్నే కలుస్తారు. ఎవరికి? వృశ్చిక రాశి వాళ్ళకి. తర్వాత మకర రాశి వాళ్ళకి శని ప్రభావం ఆల్మోస్ట్ 85% అయిపోయిందమ్మా. ఇంకొక 15% ఉంది. ఈ 15% కూడా వీళ్ళు డబ్బులు సంపాదిస్తారు, కానీ ఆ డబ్బు నిలబడదు. ఏది? ఈ శని ప్రభావం చేత వాళ్ళకి చుట్టూ అప్పులు ఉంటాయి. అప్పులు తీర్చుకునే పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇప్పుడు కనుక మకర రాశి వాళ్ళకి కనుక శనికి హోమం చేస్తే అప్పులు బాధ లేకుండా తేలిగ్గా బయటపడతారు. ఈ శని ప్రభావం పూర్తయ్యేటప్పటికి కొంత సేవింగ్స్లోకి వస్తారు. ఆల్రెడీ సేవింగ్స్లో ఉన్నారు ఎవరు? మకర రాశి వాళ్ళు. అది ఇంకా డబ్బు పెరగాలి, డబ్బు ధనం రావాలంటే శనికి చేయాలి. ఎప్పుడైతే మకర రాశి వాళ్ళకి శనికి జపం, తర్పణ, తర్వాత మన పీఠంలో చేస్తున్నాం రుద్రహోమం, మృత్యుంజయమం, ఆయుష్ హోమం, ఈ 4 ఎప్పుడైతే చేస్తామో ఖచ్చితంగా ధనం ఏదో ప్రకారం నుంచి రావటం, దానివల్ల అప్పుల బాధ తీరటం, ₹1 మళ్ళీ దాచిపెట్టే పరిస్థితి ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళకి వస్తుందమ్మా. తర్వాత కుంభరాశి వాళ్ళకి లగ్నంలోనే శని ఉన్నాడు. వీళ్ళది చాలా ఇబ్బందికరమైన సమయం అని చెప్పాలి. వీళ్ళకి గత 5 సంవత్సరాల నుంచి 4 ఏళ్ల నుంచి ప్రారంభమైంది. ఇప్పుడు ప్రజెంట్ పీక్ స్టేజ్లో ఉన్నారు కుంభరాశి వాళ్ళు. వీళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగ సమస్యలు, ఉద్యోగం లేని వాళ్ళకి ఎన్ని ప్రయత్నం చేసినా ఉద్యోగం దొరకపోవడం, చేస్తున్న వాళ్ళకి ఉద్యోగంలో సమస్యలు రావడం, ఫైనాన్షియల్గా అప్పులు పాలైపోవడం, ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు అప్పులు ఎక్కువైనండి ఏం చేస్తారు? ఏదో ఆస్తి అమ్మి వాళ్ళు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ కుంభరాశి వాళ్ళు కొత్త వ్యాపారాలు చేయడం కానివ్వండి, ఒకళ్ళు డబ్బులు ఇవ్వడం కానీ, మధ్యలో షూరిటీ సిగ్నేచర్స్ పెట్టడం కానీ, ఆస్తులు అమ్మటం కూడా చేయకూడదు. ఈ టైంలో మనకు ఆస్తులు అమ్మితే వీళ్ళు ఆస్తి అమ్మంగానే వెంటనే రేటు పెరిగిపోతుంది, 2 రెట్లు పెరుగుతుంది. తర్వాత బాధపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకు కూడా ఈ యొక్క శని హోమం, రుద్రహోమం, మృత్యుంజయం, ఆయుష్ హోమం ఎప్పుడైతే చేస్తారో ఖర్చులు తగ్గుతాయి, కొంత సేవింగ్స్లోకి వెళ్తారు. సేవింగ్స్ అంటే ఇప్పుడు ఆస్తి ఉన్నదనుకోమ్మా, అది అమ్మితే నష్టపోతారుగా, అమ్మకుండా బండి గడుస్తుంది. కాబట్టి ఇటువంటి ఈ యొక్క మకర రాశి, కుంభరాశి, మీనరాశి, తర్వాత కర్కాటక రాశి, ఈ 5 రాశుల వాళ్ళకి కూడా ఈ యొక్క శని పూజ ఎంతో విశేషంగా పనిచేస్తున్నాం. అలాగే గురుగారు, కాలర్తో మాట్లాడదామండి. హలో హలో అమ్మ, నమస్తే అమ్మ. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం అండి. మా పాప గురించి తెలుసుకుందామని. అమ్మ, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2001 మార్చి 10 అండి. సమయం ఉదయం 3:34 అండి, మధ్యాహ్నం సమయం. పేరమ్మా? ప్రవళిక. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. ఆ అమ్మాయికి మ్యారేజ్ చూద్దాం అనుకుంటున్నాము. నీ మాట వింటుందా మీ అమ్మాయి? చెప్పినట్టు వింటుందా? వింటుందండి. వివాహం గురించి అడుగుతున్నారా? అవునండి. వివాహం గురించి అంటే కొంత దోషం కనపడుతుందమ్మా. ఎందుకంటే లగ్న దోషం ఉంది. ఈ లగ్న దోషం వల్ల వివాహపరంగా కొన్ని చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా? ఈ లగ్న దోషం తప్పనిసరిగా కొన్ని గ్రహాలకు చేయాలి. శనికి, రాహుకేతువులకి తప్పనిసరిగా చేయాలి. కుజుడికి చేస్తే ఇబ్బందులు లేకుండా అనుకున్న సంబంధం వస్తుంది, మీరు తేలిగ్గా బయటపడతారు. అది చేయని పక్షంలో ఖచ్చితంగా పెళ్లికి ముందు ఇబ్బందులు ఎదురవుతాయి, పెళ్ళయిన తర్వాత కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. తర్వాత కుంభ వివాహం కూడా చేయాలి. ఎందుకంటే ఈ దోషం పెట్టుకుని పెళ్లి చేస్తే పెళ్ళైన తర్వాత సమస్యలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా పూర్తి వివరాలు కావాలంటే అపాయింట్మెంట్ తీసుకో, పూర్తి వివరం చెప్తా, ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనే వివరం చెప్తా. ఓకేనా? ఓకే అమ్మా.
తర్వాత కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో. ఓకే, గురుగారు కాల్ కట్ అయిందండి. అలాగే 14వ తారీఖు ఆదివారం కూడా సామూహిక నాగశిల ప్రతిష్ఠ చేస్తున్నారు కదా గురుగారు. అసలు ఈ నాగశిల ప్రతిష్ఠతో పాటు ఇంకా ఏ ఏ కార్యక్రమాలు జరుగుతాయి, ఏ సమస్యలతో ఇబ్బందులు పడేవాళ్ళు ఈ నాగశిల ప్రతిష్ఠ చేయించుకోవాలంటారు? ఈ నెల 14వ తారీఖు షష్ఠి ఆదివారం ఆరుద్ర నక్షత్రం అయిందమ్మా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టిన నక్షత్రం షష్ఠి తిథి. ఆరుద్ర నక్షత్రము ఈశ్వరుడు పుట్టిన నక్షత్రం ఆరుద్ర నక్షత్రం, పైగా ఆదివారం అయింది. ఈ 3 కలిసి రావడం అనేది దివ్యమైన ముహూర్తం, చాలా రేరుగా జరుగుతుంది. ఆ సుముహూర్తంలో హైదరాబాద్లోనే మన లక్ష్మీ గణపతి పీఠంలో విశేషంగా సామూహిక నాగప్రతిష్ఠ చేస్తున్నాం. మనం చేసే ప్రతిష్టలో విశేషం ఏంటంటమ్మా, నాగప్రతిష్ఠతో పాటు రాహుకేతువుకి సంపూర్ణంగా హోమాలు ఉంటాయి. దాంతోపాటు ఆశ్లేష బలి పూజ ఉంటుంది, నాగబలి సర్పబలి ఇవన్నీ కూడా ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే పితృదోషాలున్నా, నాగదోషాలున్నా, కుజదోషాలున్నా, కాలసర్పదోషాలున్నా కూడా ఈ పూజలో కూర్చొని చేస్తే అన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి. వాళ్ళు పడుతున్న ఇబ్బందుల నుంచి బయటపడతారు. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కావడానికి, కాలసర్పదోషం ఉన్న వాళ్ళకి సంతానం కలగదు, ఒకతే ఆడపిల్ల పడుతుంది. చాలామంది చూసుకోండి, ఎవరికైనా కాలసర్పదోషం ఉంటే సంతానం లేట్ అవ్వటం కానీ, అబార్షన్స్ అవ్వటం కానీ కలిగితే కూడా ఆడపిల్లే పడుతుంది, మగ సంతానం ఉండదు. ఎందుకంటే వంశం ఉండకూడదు కదా, నాగదోషం ఉంటే వంశం వృద్ధి కాదు. దానివల్ల ఏమవుతుందంటే ఆడ సంతానం, 2 పిల్లలు పుట్టినా ఆడ సంతానం పుడుతుంది, మగ సంతానం కలగదు. చాలామందికి ఒక్కటే ఆడపిల్ల పుడుతుంది. ఈ యొక్క పూజలో పాల్గొనడం వల్ల ఖచ్చితంగా పుత్ర సంతానం అనేది కలుగుతుంది. తర్వాత పిల్లిని చంపినా, కోతిని చంపినా, సర్పాలను చంపితే కూడా నాగదోషం వస్తుంది. అట్లాగే భ్రూణ హత్యలు అంటారు కొంతమంది, వాళ్ళు రేపు అబార్షన్స్ చేయిస్తున్నారు. స్త్రీకి అబార్షన్ చేస్తే కూడా ఈ యొక్క నాగదోషం సంభవిస్తుంది. అట్లాగే భార్యాభర్తలను విడదీసినా, దేవాలయ ఆస్తులు, దేవుడు సొమ్ము తిన్నా కూడా ఈ యొక్క నాగదోషాలు సర్పదోషాలు వస్తాయి. దీనివల్ల పిల్లలు ఇబ్బంది పడతారు, తెలియకుండానే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఉద్యోగరీత్యా డెవలప్మెంట్ ఉండదు, చదువులో ఆటంకాలు వస్తాయి. ఒకవేళ చదువు కంప్లీట్ అయితే కూడా సరైన ఉద్యోగం రాదు. సర్పదోషం ఉన్నా, కాల సర్పదోషం ఉంటే వాడికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే సరైన ప్రమోషన్స్ రావు, సరైన శాలరీ రాదు. దీనివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారమ్మా. ఇవాళ రేపు నేను చేసిన స్టడీ ఏంటంటే, ఈ రాహుకేతుల మధ్య నేను 20 సంవత్సరాలు స్టడీ చేశానమ్మా. ప్రతి వ్యక్తి కూడా ఈ రాహుకేతుల ప్రభావం వల్లనే మనిషి డెవలప్ కావాలన్నా, మనిషి ఆగిపోవాలన్నా, మధ్యలో బ్రేక్స్ రావాలన్నా, ఉద్యోగంలో ఇబ్బందులు రావాలన్నా రాహుకేతుల ప్రభావమే బలంగా ఉంది. కాబట్టి ప్రతి వాళ్ళకు కూడా మనకు రాహుకేతు గ్రహం ఎటువంటి స్థానంలో ఉన్నారు, అది మనకు రాహు ఒక్కోసారి మంచి కూడా చేస్తాడు. మంచి స్థానంలో ఉన్నాడా, చెడు స్థానంలో ఉన్నాడా, చెడు స్థానంలో ఉంటే మనకు ఎటువంటి ప్రభావం ఉంది, దానికి ఏం చేయాలి తెలుసుకొని కనుక చేస్తే ఖచ్చితమైన మార్పులు వస్తాయి. అదే రాహు మంచి పొజిషన్లో ఉన్నాడు అనుకోండి, ఇది విపరీతమైన రాజయోగాన్ని ఇస్తాడు. వద్దంటే డబ్బు ధనం వచ్చి పడుతుంది. విదేశాల్లో రాజయోగాన్ని ఇస్తాడు. రాహు ఇక్కడ బాగుండకపోతే ఇండియాలో కలిసి రాదు, విదేశాల్లో కలిసి వస్తుంది. అటువంటి ముందే చూసుకోవాలి. పిల్లలు కొంతమంది ఇక్కడ చదవాలా, ఇక్కడ ఉద్యోగం చేయాలా, అయితే బయట దేశంలో చేయాలా, ఈ కన్ఫ్యూజన్లో ఉంటారమ్మా. కొంతమంది పిల్లలు అల్లరి చిల్లరగా తిరగడం, డ్రగ్స్కి అలవాటు పడటం కానివ్వండి, ఇక్కడ స్నేహితులతో తిరగడం, చెడు అలవాట్లకు దుర్వ్యసనాలకు అలవాటు పడటం, కొంతమంది పిల్లలు ఇట్లా తిరుగుతుంటారు. ఈ యొక్క రాహుదోషం వల్ల అట్లా జరుగుతుందమ్మా. ఇదే వ్యక్తులు కనుక విదేశాలకు వెళ్తే వాడు నెంబర్ 1 సెట్ అవుతాడు. ఇటువంటివి జాతకంలో చూడగానే తెలిసిపోతాయి. అటువంటి ముందుగా చూపించుకొని ఆ డైరెక్షన్లో కనుక పిల్లలు ముందుకెళ్తే ఎటువంటి సమస్యలు రావు. పిల్లలు మంచి వృద్ధిలోకి వెళ్ళడానికి మనం చేసే నాగప్రతిష్ఠ కానివ్వండి, ఈ సర్పబలి కానీ, ఆశేష బలి పూజ, ఈ పితృదోషాలున్నా, నాగదోషాలున్నా, కుజదోషాలున్నా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. ఇప్పటికి నేను 5,000 మందికి చేయించా. 5,000 మందికి కూడా అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. రాని వాళ్ళంటూ నా సర్వీస్లో ఇంతవరకు ఎవరు లేరమ్మా. అట్లా. అలాగే గురుగారు, కాలర్తో మాట్లాడతామండి. హలో హలో మేడం, అమ్మ నమస్తే అమ్మా. ఎవరి గురించి? నా గురించి మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1996 మే 96 అమ్మా. 93 మే 26 సమయం 9 గంటల ఉదయం 9 గంటల 4 నిమిషాలకా 40 నిమిషాలు? వాయిస్ కట్ అవుతుందమ్మా. 9 గంటల 40 నిమిషాలు. 40 నిమిషాలకి. అవునండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం. నమస్తే అమ్మా, చెప్పు. నాకు సంతానం లేదండి. అమ్మా ఎన్నాళ్ళైంది పెళ్ళి? 12 years. ఇంతవరకు ఎవరైనా చూపించావా, చూపించలేదా? చూపించామండి. ఏం చెప్పారు?
మెడిసిన్ అయితే అన్నారు. డాక్టర్ కాదమ్మా, ఎవరైనా సిద్ధాంతులు చూపించావా, జ్యోతిష్యం ఎవరికైనా చూపించావా, జాతకం అట్లా చూపించలేదండి. చూపించలేదు. ఆహా, సరే. మరి గుర్తుపెట్టుకోమ్మా, నాగదోషం ఉంది నీ జాతకంలో. అట్లాగే పుత్రకారకుడు నీచపడ్డాడు అంటే బలమైన దోషం, సంతానపరమైన దోషం. నువ్వు ఎన్ని మందులు వాడినా, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా నీ మందులు పనిచేయవు. డాక్టర్లకు కూడా అంతుపట్టదు. ఏం చెప్తున్నారు డాక్టర్లు? అంతా బాగానే ఉందని చెప్తున్నారు, అవునా కాదా? గుర్తుపెట్టుకో, డాక్టర్లకు కూడా అందనదే జ్యోతిష్యం. అర్థమైందా? గుర్తుపెట్టుకోమ్మా. ఖచ్చితంగా నువ్వు కనుక నాగప్రతిష్ఠ చేస్తే సంవత్సరం తిరిగే లోపల మగపిల్లాడు పుడతాడు. అది చేయకుండా నువ్వు ఎన్నాళ్ళు వెయిట్ చేసినా సమయం వృధా, డబ్బులు వృధా. శాస్త్రం ఉంది, ఒళ్ళు గుల్లా ఇల్లు గుల్లా అంటారు. డబ్బులు అనవసరం ఖర్చు పెట్టడం, పనికిరాని మందులను వేసుకునే పరిస్థితి తప్ప ఏమి ఉండదు ఉపయోగం. ఓకేనా? నేను చెప్పిన విధంగా నాగప్రతిష్ఠ చేయి, ఖచ్చితంగా నీకు ఈ సంవత్సరం సంతానం కలుగుతుంది. ఓకేనా? గురువుగారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహారాన్ని పొందాలి అని అనుకునేవాళ్ళు 9052246299 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు గురువుగారి అపాయింట్మెంట్ని తీసుకోవచ్చు. ఇది నెంబర్స్ కేవలం అపాయింట్మెంట్ తీసుకోవడానికి మాత్రమే ఏర్పాటు చేసింది. మరి మీరు దూర ప్రాంతాల్లో ఉంటాం, గురువుగారిని నేరుగా కలవలేము అని అనుకునే వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీరు ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో, ఎలాంటి పరిహారాలు పాటించాలో కూడా గురుగారు తెలియజేస్తారు. అలాగే గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమాజిగూడలో ఫ్లాట్ నెంబర్ 502, మహేశ్వరి చాంబర్స్, ఎర్రమంజుల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా గురుగారిని మీరు నేరుగా కలవచ్చు. అలాగే ఈ నెల 13వ తేదీన శనివారం శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్రహోమం కూడా గురుగారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అలాగే 14వ తేదీ ఆదివారం సామూహిక నాగశిలా ప్రతిష్ఠ కూడా జరుగుతుంది. ఈ 13వ తారీఖున జరిగే హోమ కార్యక్రమాల్లో 14వ తేదీన జరిగే నాగశిలా ప్రతిష్ఠలో మీరు పాల్గొనాలి, మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు స్క్రీన్ పైన నాకు పక్కగా గురుగారి వ్యక్తిగత నెంబర్ కనిపిస్తున్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు మీ గోత్రనామాలను నమోదు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమాల్లో గురుగారు కాలర్తో మాట్లాడదామండి. హలో హలో నమస్తే మేడం. అమ్మ నమస్తే అమ్మా. ఎవరి గురించి అమ్మా? మా అమ్మాయి గురించి తెలుసుకున్నామని మేడం. మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ మేడం 1994 జూలై 16, సమయం అమ్మా మధ్యాహ్నం 1:43 మేడం. తిరుపతి డిస్ట్రిక్ట్ మేడం. పేరమ్మా? రమ్య మేడం. మా పాప గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. స్వామి నమస్తే. స్వామి నమస్తే, చెప్పు. స్వామి ఈ పాపకి వివాహం సంగతి ఏం అర్థం కావట్లేదు స్వామి. జాతకపరంగా జాబ్ చేస్తుంది, గవర్నమెంట్ జాబ్, దానికి కూడా లీవ్ లో పెట్టేసాము. జాతకపరంగా కుజాష్టమ దోషం ఉంది. ఓకేనా? కుజాష్టమ దోషం ఉంటే ఆడపిల్లలకి మహాదోషం. ఇది మాంగళ్య దోషం అంటారు. ఇంతవరకు ఎవరికైనా చూపించావా? చూపించాము స్వామి. కుజ దోషం అన్నారు, పరిహారాలు చేపించాము. కాళాస్త్రిలో రాహుకేతు పూజలు చేపిస్తా ఉన్నాము. ఇంకో 10 సార్లు చేస్తే కూడా గుర్తుపెట్టుకో, నువ్వు చెప్పినవి ఇంకో 10 సార్లు చేసినా పని కాదు. ఎందుకంటే బలమైన దోషం ఉన్నప్పుడు నాగప్రతిష్ఠ చేయాలి. నాగప్రతిష్ఠ చేసావా? లేదు స్వామి, ఆదివారం పుట్టకెళ్ళి పాలు పోస్తా ఉంటాం స్వామి. ఆ ప్రోగ్రామ్ చూస్తున్నావో లేదో నేను రెగ్యులర్ చెప్తుంటానమ్మా. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ బలమైన దోషాలు ఉన్నప్పుడు నువ్వు రావుకేతులు పూజ చేసినా, ప్రదక్షిణాలు చేసినా, శ్రీకాళహస్తి వెళ్ళినా, అట్లాగే కుక్కి సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్ళినా ఫలితాలు రావు. ఓకేనా? నాగప్రతిష్ఠ చేస్తే నీ ఇబ్బంది తీరుతుంది, పిల్లకి మంచి సంబంధం వస్తుంది, అనుకున్న వరుడు బయటకు ఎక్కడున్నాడు ఆయన బయటకు వస్తాడు, మంచి వివాహం అవుతుంది. లేని పక్షంలో నువ్వు తల్లకిందులు తపస్సు చేసినా ఈ పెళ్లి కావడం కష్టం. ఓకేనా? నేను చెప్పింది ఆచరించు, అద్భుతమైన ఫలితం వస్తుంది. తర్వాత కాలర్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో హలో అమ్మ నమస్తే అమ్మా. ఎవరి గురించి? నేను మా గురించి అడుగుతున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. మా హస్బెండ్ 24/5/1982. 24/5వ నెల 82వ సంవత్సరం. అవునండి. సమయం అమ్మా? సమయం 26 24 గురువుగారు 82వ సంవత్సరం. అమ్మ మరొక్కసారి చెప్పండి అమ్మా సమయం. సోమవారం రాత్రి 7:05 7:05 రాత్రి. పేరమ్మా? పాండురంగ. గురుగారితో మాట్లాడండి. 24/84. చెప్పమ్మా. హలో చెప్పమ్మా. నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉంది ఏదమ్మా?
నీ వాయిస్ అర్థం కావట్లేదు అమ్మ, సిగ్నల్కి వచ్చి మాట్లాడు. సిగ్నల్కి రా. చెప్పమ్మా. అదే మా ఇంటర్ నుంచి చెప్తున్నామంటే అది జాబ్ పంపించారు ఏంటి అసలు నీ మాట ఏది అర్థం కావట్లేదమ్మా. గురువు గారు చెప్పు. చెప్పండి, రీసౌండ్ వస్తుంది. మా హస్బెండ్ గురించి కాల్ తెలుసుకుందామని కాల్ చేస్తాను. చెప్పండి, దేని గురించి అడుగుతున్నావు? అతని అతని జాబ్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి చేస్తున్నాను. పేరేంటి, ఆయన పేరేంటి చెప్పండి ఒకసారి. అతని పేరు పాండురంగ విఠల్ అండి. పాండురంగ విఠల్. విఠల్ అని పిలుస్తారా, పాండు అంటారా? పోయిన సంవత్సరం చాలా ఇబ్బందులు ఎదురైనాయా? సరే, తర్వాత అపాయింట్మెంట్ తీసుకోమ్మా, వివరంగా చెప్తా, ఎందుకంటే నీ వాయిస్ వినిపిస్తలేదు. తర్వాత కాల్ చేయి. గారు కాలర్స్ కూడా లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో హలో అమ్మ, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మ, ఎవరి గురించి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. మార్చి 28. అమ్మ పేరు? గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. అదే నా గురించి తెలుసుకున్నాను సార్. నమస్తే అండి. నమస్తే. నీ గురించి తెలుసుకోవాలంటే కరెక్ట్ టైం చెప్పాలి. నువ్వేం చెప్పకుండా ఏం చెప్పేది నీ గురించి? అదే కొంచెం పోవట్లేదు. రూపావతి అంటే గడిచిపోయిన 10 ఏళ్ళ నుంచి బాగాలేదు, కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి, అవునా? ఇక్కడి నుంచి రాబోయే కాలం బాగానే ఉందమ్మా, గోచారం అయితే బాగానే ఉంది. ఇంకా నీకు పూర్తి వివరాలు కావాలంటే కరెక్ట్ టైం కనుక్కొని చెప్పు, ఓకేనా? కరెక్ట్ టైం తెలిస్తే ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందో చెప్పగలుగుతాం, ఓకేనా? స్వాతి నక్షత్రం బాగానే ఉంది, ఇక్కడ నుంచి రాబోయే కాలం బాగుంది. ఇనమ్మా, స్వాతి నక్షత్రం బాగానే ఉంది. నేనేం చెప్తున్నా, ఇక్కడ నుంచి రాబోయే కాలం బాగానే ఉంది. చెడు సమయం అయిపోయింది, ఓకేనా? బ్యాడ్ టైం అయితే ఇప్పట్లో లేదు, ఓకేనా? ఇంకా వివరాలు కావాలంటే టైం అపాయింట్మెంట్ తీసుకో, కరెక్ట్ టైం తీసుకొని ఫోన్ చేయి, ఓకేనా? గురుగారు తర్వాత కాల్తో మాట్లాడదామండి. హలో, కాల్ కట్ అయింది గురుగారు. గురుగారు, మరి 13వ తారీఖున శనివారం కార్యక్రమాల గురించి మరొకసారి ప్రేక్షకులకి తెలియజేస్తారా గురుగారు? ఈ నెల 13వ తారీఖు శనివారం అయిందమ్మా. చాలా విశేషమైనటువంటి రోజు. ప్రస్తుత కాలంలో కర్కాటక రాశి వాళ్ళకి వచ్చేటప్పటికి అష్టమశని ప్రభావం బలంగా ఉంది. ఈ అష్టమశని వల్ల అనారోగ్య సమస్యలు, అనుకోని ప్రమాదాలు, హాస్పిటలైజ్ కావడం కానివ్వండి, ఆ మనిషి చివరిదాకా ఎడ్జి దాకా వెళ్ళి బయటికి ప్రాణగండలోంచి బయటపడే పరిస్థితి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి వస్తుంది. అట్లాగే వృశ్చిక రాశి వాళ్ళకి వచ్చేటప్పటికి అర్ధాష్టమ శని ప్రభావం బలంగా ఉంది. వీళ్ళకి కుటుంబంలో చికాకులు, ఇంట్లో ప్రశాంతత లేకపోవడం, అసలు ఉద్యోగం దొరకపోవడం కానివ్వండి, ఎంత డబ్బు వచ్చినా సరిపోకపోవడం, భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్ అనేది ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రభావం బలంగా ఉంది. అట్లాగే మకర రాశి వాళ్ళకి ఇంకా సంవత్సరంన్నర కాలం పాటు శని ప్రభావం ఉంది. డబ్బులు వస్తున్నాయి మకర రాశి వాళ్ళకి, కానీ ఎన్ని డబ్బులు వచ్చినా సరిపోవట్లేదు. చేసిన అప్పుల్లోంచి బయటపడే ప్రయత్నంలో వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైనా ఒక మనిషి పీకల్లోతు బురదలో మునిగిపోయాడు అనుకోండి, పైకి వచ్చినా కడుక్కోవాలిగా. ఆ కడుక్కుండే సమయం మకర రాశి వాళ్ళకి నడుస్తుంది. మరి ఇదంతా బయటపడాలంటే ఇంకా సంవత్సరంన్నర పాటు శని ప్రభావం ఉంది ఎవరికి? మకర రాశి వాళ్ళకి. ఇప్పుడు కనుక వాళ్ళకి శని హోమం, మృత్యుంజయం, ఆయుష్ హోమం చేసినట్లయితే, శని హోమం చేసిన తర్వాత మన దాంట్లో రుద్రహోమం కూడా చేస్తామమ్మా. శని నష్టపరిస్తే ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఐశ్వర్యాన్ని ఇచ్చే ఈశ్వరుడిచ్చే ఐశ్వర్యం శాశ్వతంగా ఉండిపోతుంది ఎప్పుడైనా సరే. లక్ష్మి చంచలమైనది. లక్ష్మీదేవి ఒకళ్ళ దగ్గర ఉంటే రేపు ఇంకోళ్ళ దగ్గర వెళ్ళిపోతుంది. అదే ఈశ్వరుడు ఇచ్చే ఐశ్వర్యం ఎట్లా ఉంటుందంటే శాశ్వతంగా ఉండిపోతుంది. వాడు కోటీశ్వరుడు అంటారు, అంటే వాడు ఈశ్వరుడిలో ఒక అంశం ఉంటేనే వాడు కోటీశ్వరుడు అవుతారు. అట్లా కాబట్టి ఈ రుద్రహోమం, శని హోమం చేయడం వల్ల మకర రాశి వాళ్ళు చేసిన అప్పుల్లోంచి బయటపడడం, ₹1 దాచుకునే పరిస్థితి రావడం ఈ సంవత్సరం కాలంలో జరగాలి. ఇది చేస్తే నేను చెప్పింది జరుగుతుంది. ఇది చేయకుండా కనుక ఉన్నట్లయితే ఏమవుతుందంటే వాళ్ళకు వచ్చే డబ్బులకి వీళ్ళు ఖర్చు పెట్టేదానికి సరిపోతుంది, ₹1 కూడా మిగలదు. లెక్క ప్రకారం మకర రాశి వాళ్ళు బయటపడాలి, అప్పులు తీర్చుకొని ₹1 సేవింగ్స్కి వెళ్ళాలి. ఇది సంవత్సర కాలం నుంచి ప్రారంభమైంది. లేదు ఇబ్బందులు పడుతున్నారంటే శని ప్రభావం బలంగా ఉంది. ఇది చేయడం వల్ల నేను చెప్పిన విధంగా డబ్బులు సేవింగ్స్ అనేది చేయగలుగుతారు మకర రాశి వాళ్ళు. తర్వాత కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా శని ప్రభావం బలంగా ఉంది. జన్మ లగ్నంలోనే శని ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళకి అనుకోకుండా ఉద్యోగ సమస్యలు, ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం రావడం కష్టం.
ఎన్ని ప్రయత్నాలు చేసినా సరైన ఉద్యోగం దొరకదు కుంభరాశి వాళ్ళకి. కొంతమందికి చేస్తున్న వాళ్ళ ఉద్యోగంలో తీసేయడము, అది వీళ్ళు మానేయడము, అది వీళ్ళకి నచ్చక మానేయడము. ఎట్లా ఉంటుందంటమ్మా, ఉద్యోగం చేసేప్పుడు ఎందుకు పనికిరాని వాడు కొలికి ఉంటాడు కదా, వాడు ఎందుకు పనికిరాడు, వీళ్ళ ముందు కాలర్ గరేసి తిరుగుతుంటాడు. ఈ కుంభరాశి వాడు పక్కన వీడికి చాలా మల్టీ టాలెంట్ ఉంటుంది, వాడికి ఏం రాదు, ఆయన వీడి దగ్గర బిల్డప్ ఇస్తాడు. అనేది ఏం మాట్లాడలేక గత్యంతరం లేక ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఈ కుంభరాశి వాళ్ళకి ఉంటుంది. దీనివల్ల ఉద్యోగం సాటిస్ఫాక్షన్ ఉండదు, చేయబుద్ధి కాదు. కొంతమంది మానేసి ఉంటారు ఇప్పటికే. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, భార్యాభర్తల మధ్యలో చికాకులు, గొడవలు. కొంతమంది అయితే నా లెక్క ప్రకారం చెరొక దిక్కు అవుతారు, ఎవరు భార్యాభర్తలు. ఏదో చిన్న మాట పట్టింపు రావడం, అయితే అయిన వాళ్ళ వల్ల గొడవలు పట్టడం, దూరం అవడం ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి బలంగా ఉంది. ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు ఇది చేయడం వల్ల శని హోమం, రుద్రహోమం, ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు రావు, భార్యాభర్తలు మళ్ళీ కలిసే అవకాశాలు ఉంటాయి, ఉద్యోగ సమస్య పోతుంది. ఉద్యోగం లేని వాళ్ళకి ఖచ్చితంగా 40 రోజుల్లో ఉద్యోగం వస్తుంది ఈ శని హోమం, రుద్రహోమం చేయడం వల్ల. అట్లాగే మీనరాశి వాళ్ళకి ఇప్పుడే ప్రారంభమైంది, వాళ్ళకి ఇప్పుడేం అర్థం కావట్లేదు, స్వల్పంగా ఉంది కాబట్టి వాళ్ళకేం ఇప్పుడు అంతుపట్టదు. సంవత్సర కాలం తర్వాత మీనరాశి వాళ్ళకి ప్రభావం బలంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశుల వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి మన పీఠంలో విశేషంగా శని హోమం సంపూర్ణంగా హోమం, తర్వాత రుద్రహోమం, తర్వాత మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, ఈ అన్ని హోమాలు కూడా సశాస్త్రీయంగా వేద పండితుల చేత చేస్తున్నామమ్మా. ఈ పూజ విడిగా చేసుకోవాలంటే ఒకళ్ళకి 50,000 పైన ఖర్చు అవుతుంది, సింపుల్గా చేసుకుంటే 50,000 ఖర్చు అవుతుంది. మన పీఠంలో చాలా విశేషంగా చేస్తున్నాం, తూతూ మంత్రంగా చేయడం జరగదు. యథావిధిగా 1-4 బ్రాహ్మణులు పెట్టి ఎక్కడ మంత్రలోపం లేకుండా చాలా విశేషంగా చేస్తున్నాం. ఎందుకంటే మనం చేసే పూజ ప్రతి వాడికి ఉపయోగపడాలన్న భావంతో చేస్తున్నాం అమ్మ. ఏదో మాయ చేయడం కానివ్వండి, డబ్బుల కోసమో అదే అట్లా చెప్పడం మన పీఠంలో జరగదు. మన పీఠంలో ఏది చేసినా సరే మా పీఠంలో సశాస్త్రీయంగా యథావిధిగా చేయిస్తాం. దానివల్ల ఏమవుతుందంటే 10 మందికి మంచి ఫలితాలు వచ్చినాయి అనుకోండి, వాళ్ళ వల్ల ఇంకా 10 మంది మా దగ్గర రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సశాస్త్రీయంగా చేస్తున్నాం. నేను చెప్పినటువంటి రాసుల వాళ్ళు ఎవరన్నా కనుక ఉన్నట్లయితే వాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఆ 9052246299 నెంబర్ సంప్రదించండి. చాలామంది గురువు గారు ఫ్రీగా మాట్లాడాలని అడుగుతున్నారు. నాకు రోజుకి 300-400 కాల్స్ వస్తున్నాయి, నేను మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నా. అందరికీ నేను సమాధానం చెప్పలేను కదా, మా పిఏలు మాట్లాడతారు. మీకు అర్జెంట్ మరీ ఇబ్బంది ఉంటే చెప్తే నాకు కలుపుతారు ఫోను. లేదంటారా తప్పనిసరిగా మాట్లాడాలనుకుంటే అపాయింట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా వెంటనే నేనే స్వయంగా వచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏ సమస్య ఉంది, ఏం చేస్తే బాగుంటుంది వివరాలు చెప్తాను. గురుగారు, ఇప్పుడు మీరు చెప్పారు కదండి 5 రాశుల వాళ్ళకి శని ప్రభావం అధికంగా ఉందని చెప్పేసి, మిగిలినటువంటి గ్రహాల వాళ్ళకి అంటే శని మహాదశ కావచ్చు, శని అంతర్దశ కావచ్చు, ఇవి కూడా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. మరి అలాంటి వాళ్ళు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనొచ్చా గురుగారు? ఖచ్చితంగా అమ్మా. ఇప్పుడు నేను చెప్పేది గోచారరీత్యా మాత్రమే చెప్పాను, కానీ కొంతమందికి శని మహర్దశ నడుస్తుంటుంది. ఆ జాతకంలో ఆ శని ఒక గ్రహానికి ఒక జాతకుడికి పాపి అవుతాడు, ఒక జాతకానికి శుభుడు అవుతాడు. ప్రాణాన్ని నిలబెట్టేవాడు శని. జాతకంలో శని బాగుంటే వాడు ఉచ్చస్థితికి వెళ్తాడు. వాడు సముద్రంలో వేసినా వాడు ఈత రాకున్నా సరే సముద్రంలో పడేస్తే సపోజు వాడు ఒడ్డు కొట్టుకొని వచ్చేస్తాడు శని బాగుంటే. అదే శని నీచలో పడ్డాడు అనుకోండి, వాడు ఎంత గజయితగాడైనా సరే దాంట్లో నీళ్ళలో దిగితే బయటికి రాలేడు. ఈ శని ప్రభావం ప్రాణం తీసేస్తుంది. అంటే ఆయుష్ని ఇచ్చేవాడు శని. శని చాలా మంచివాడు, చాలామంది భయపడతారు శని పట్టాడు అట్లా అనకూడదు ఎప్పుడు కూడా. శని ఏం చేస్తాడంటే మా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తాడు. మనం ఏ పని చేయకూడదు, ఏ పని చేయాలి, ఎవరితో ఎట్లా ప్రవర్తించాలి అనేది ప్రాక్టికల్గా మనకి అనుభవంలో వచ్చేదాకా ఎవరికి తెలియదు సహజంగా. ఒకసారి అనుభవిస్తేనే ఇంకోసారి ఆ పొరపాటు చేయకుండా ఉంటాం మానవుడు అనేవాడు. కాబట్టి ఈ శని ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తాడు. కాకపోతే సమస్యలు మరీ ఇబ్బందులు వచ్చి రోడ్డు మీద పడే పరిస్థితి రాకుండా ముందుగా చేసుకున్నట్లయితే ఈ సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే గురుగారు, కాలర్తో మాట్లాడదామండి. హలో హలో అమ్మ, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఆయన గారి గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 1-9-6-5 అమ్మా 1వ తారీఖు 9వ నెల చెప్పారు కదా? తారీఖు కదండి, అదే అమ్మ సరిగ్గా చెప్పండి. తారీఖు అయితే అండి 29 అండి, 9వ నెల అండి. 1 తర్వాత చేయమ్మా. ఇప్పుడు ఇట్లా తెల్లారిపోతుంది నువ్వు చెప్పేది. పని చేయమ్మా, అపాయింట్మెంట్ తీసుకొని దాని ఒక్కొక్క నెంబర్ చెప్పు రాసుకుంటావు, ఓకేనా? తర్వాత చెయ్యి. రాసి పెట్టుకోవాలమ్మా, రాసి పెట్టుకుని టక్కడగా చెప్పాలి. మీకు తెలియకపోతే ఎవరన్నా మాట్లాడించాలి. 1, 2, 3 అంటే
ఎట్లా అవుతుంది ఎప్పటికి అవుతుంది చెప్పేది నువ్వు చెప్పేవాడికి పుణ్యకాలం పూర్తి అయ్యేటట్టుంది అంతే కదమ్మా. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో, ఇదండి నమస్తే అమ్మా. 2001 2001 అమ్మా చెప్పండి. డిసెంబర్ 9. సమయం డిసెంబర్ 9 అండి. సమయం అమ్మా 4:15 తెల్లారి కట్ట. అమ్మా తెల్లవారితే 9 వస్తుందా 10వ తారీఖు వస్తుందా? 9 వస్తుందండి. గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్కారం అండి. నమస్తే అమ్మా. నమస్కారం అండి. నమస్తే నమస్తే చెప్పమ్మా. ఎలా ఉందో జాతకం తెలుసుకుందామని. దేని గురించి అడుగుతున్నావు? ఉద్యోగం గురించి అడుగుతున్నావా? బీటెక్ పూర్తయిందండి. ఓకే. ఇప్పుడు ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నాం, ఎలా వస్తుందా రాదా అని. జాతకపరంగా రాహుదశ ప్రారంభమైంది. ఈ రాహుదశ వల్ల రాహు బాలగ్రహ దోషం అమ్మాయికి, గురు రాహులు కలిసి ఉన్నారు. గురు చండాల యోగం ఉంది. ఆరోగ్యం ఎట్లా ఉందమ్మా? ఆరోగ్యం బాగానే ఉంది సార్. ఈఎన్టీ ప్రాబ్లం ఏమైనా స్టార్ట్ అయిందా ఈ మధ్య కాలంలో? గవర్నమెంట్ జాబ్. ఈఎన్టీ ప్రాబ్లం స్టార్ట్ అయిందా లేదా చెప్పండి. చెవి ముక్కు గొంతు సమస్య అని వచ్చిందా? ఏమీ లేవు సార్. ఇప్పుడే ప్రారంభమైంది. ఈ రాహులో రాహు అయ్యేప్పుడు చూపిస్తాడమ్మా. గవర్నమెంట్ జాబ్ అంటున్నావా? వచ్చే అవకాశాలు ఉన్నాయమ్మా. గవర్నమెంట్ జాబ్ వస్తుంది. దగ్గరకు వస్తుంది పోతుంది సార్ గురుగారు. ఇప్పుడు ఫోన్లో ఏంటంటే అమ్మా గుర్తుపెట్టుకోండి ప్రేక్షకులు, వస్తుందో రాదాడు అవుట్లైన్స్ చెప్తాం. ఎప్పుడు వస్తుంది, ఏ తారీఖు వస్తుంది, ఏ నెల వస్తుంది అంటే డీప్గా చూడాలి. ఒక ప్రశ్న చెప్తున్నామంటే నేను ఒక 30 సెకండ్లో అంచనా వేసి చెప్తున్నానమ్మా నేను. మీరు అడిగిన ఒక ప్రశ్నకో 2 ప్రశ్నలకో వాట్ ఈజ్ వాట్ చెప్పేస్తాం. ఇంకా డీప్గా చెప్పాలంటే ఏ నెలలో వస్తుంది, ఏ తారీఖు వస్తుంది అంటే అపాయింట్మెంట్ తీసుకుంటే వివరంగా చెప్తా. ఎందుకంటే అంత క్యాలిక్యులేషన్స్ చేయాలంటే కనీసం 20 నిమిషాలు పడుతుందమ్మా. జాతకంలో అంతర్దశలు, మహర్దశలు, విదశలు, సూక్ష్మదశలు, ప్రాణదశలు ఉంటాయి. అట్లాగే ఆ గ్రహం ఏ నక్షత్రంలో ఉంది, ఎన్ని డిగ్రీస్లో ఉంది, ఇవన్నీ చూడాలంటే కనీసం ఒక 10 నిమిషాలన్నా కనీసం పడుతుంది. నాలాంటి వాడు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా ఒక 10 నిమిషాలు పడుతుంది. నువ్వు అడిగిన పిన్ పాయింట్కి ఎప్పుడు పెళ్ళి అవుతుంది బలానా మంత్ చెప్పొచ్చు, నెలతో సహా చెప్పొచ్చు. చెప్పాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. అట్లా కాకుండా ఫోన్లోనే గురువుగారు చెప్పేంటంటే ఇవన్నీ అయ్యే పనులు కావమ్మా. అంతే కదా. ఒక 2 నిమిషాల్లో చెప్పాలంటే మనిషి అన్నవాడు ఎవడు చెప్పలేడు, మానవ మాత్రమే వాడు చెప్పలేడు. ఇంకోటి ప్రేక్షకులు కూడా ఏం చేయాలంటమ్మా, డేట్ ఆఫ్ బర్త్ టైం కరెక్ట్గా రాసుకొని చేయాలి. అట్లా కాకుండా ఏదో వెతుక్కుంటూ ఆడితే టైం వేస్ట్ అయిపోతుంది. అది గమనించాలి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో గురుగారు. అమ్మా నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప నేహ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 2002 డిసెంబర్ 4. సమయం సమయము 7:30 మార్నింగ్. మా పేరు మరొకసారి చెప్పండి. నేహ. నేహ. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. లైవ్ అదే గురువు గారు, మా పాప జాతకం కొంచెం చూస్తారా? జాతక పరంగా ఎడ్యుకేషన్ నెంబర్ 1 అవునా కదా? అవును అవును సార్. ఎడ్యుకేషన్ అమ్మాయి టాప్ ఉంటుంది. కాకపోతే వివాహ సమస్య కనపడుతుంది జాతకంలో. సప్తమంలో శని పడ్డాడు, షష్టమ రాహు పడ్డాడు, అష్టమంలో గురువు పడ్డాడు. దీనివల్ల వివాహ మీ క్యాస్ట్ ఏంటి మీరు? రెడ్డిస్. మీకన్నా తక్కువ కులం వాళ్ళే పెళ్లి చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఎవరైనా చెప్పారా? చెప్పలేదు మీకు ఇంతవరకు? ఏం చెప్పలే. అసలు ఆమె గురువు గారు అసలు ఆమె దైవ భక్తిలోనే ఎక్కువ ఉంటుంది. ఆమె పెళ్లి గురించి గుర్తు చేయలేదు గురువు గారు. దైవభక్తి ఉంది, నేను కాదంటలేదు. గురుడు ఉండటం వల్ల, గురుడు మంచి స్థితిలో ఉండడం వల్ల విద్య ఉంటుంది, పెద్ద చిన్న గౌరవ మర్యాదలు ఉంటాయి, దైవభక్తి ఉంటుంది, అన్నీ ఉంటాయమ్మా. కానీ మీరు చేసే పెళ్ళైనా సరే ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి, గుర్తుపెట్టుకో. ఆమె ఇష్టపడి పెళ్లి చేసుకున్నా, లేదు మీరు వెతికి ఏదైనా మంచి సంబంధం తీసుకొచ్చి చేద్దాం అనుకున్నా, పెళ్ళైన తర్వాత సమస్యలు కనపడుతున్నాయి. ఓకేనా? దానికి పరిపూర్ణంగా రెమెడీ చేసినాక పెళ్లి ప్రయత్నం చెయ్యి, నా సలహా ఇదే. ఓకేనా? ఇంకా పూర్తి వివరాలు కావాలంటే జాబ్ బ్రహ్మాండంగా ఉంటుందమ్మా, దాంట్లో ఇబ్బంది లేదు. ఆలోచించాల్సి పెళ్లి విషయంలో జాగ్రత్త. గవర్నమెంట్ జాబా? గవర్నమెంట్ జాబ్ వస్తుందమ్మా, వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ అమ్మాయి బాగా సెన్సిటివ్. ఓకేనా? సెన్సిటివ్ ఎవరన్నా వాడదు. అదే అదే నాగమ్మ అంటే ఇష్టం గురువు గారు ఆమెకు. జాతకం బ్రహ్మాండంగా ఉంది, మంచిదే. తర్వాత కాల్తో మాట్లాడదాం గురువు గారు. హలో. హలో నమస్తే అమ్మా. ఎవరి గురించి అమ్మా? మా అమ్మాయి గురించి అండి, ప్రవళిక. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22/10/1997 మధ్యాహ్నం 1 గంటకు.
ఈ మధ్యలో పెళ్ళి వివాహ జీవితం ఎట్లుంటుందో చెప్పండి. గురుగారు తెలియచేస్తారమ్మా, మాట్లాడండి. చెప్పమ్మా. విజయలక్ష్మి మా అమ్మాయి పేరు ప్రవళిక అండి. విన్నాను, నువ్వు చెప్పింది విన్నాను. ఈ మధ్యలోనే వివాహం అయింది. ఆమె వివాహ జీవితం ఎట్లుంటుందో చెప్పండి. దోషం మొత్తం మీ అమ్మాయి దగ్గర ఉంది, అవునా కాదా? మీ అమ్మాయి డైరెక్ట్ ఓపెన్గా ఏది మాట్లాడు, అవునా కాదా? ఏంటండి? మీ అమ్మాయి ఓపెన్గా ఏది చెప్పదు అంటున్నా, కరెక్టేనా కాదా? అవునండి, అవును, ఓపెన్గా చెప్పండి. దానివల్ల ఏమవుతుంది, సమస్యలు వస్తాయి. భార్యాభర్తల మధ్యలో కొన్ని విషయాలు చెప్పాల్సిన విషయాలు వెంటనే చెప్పకపోతే తర్వాత ఎప్పుడో చెప్పింది అనుకో, ఇవాళ చెప్పాల్సిన ముచ్చట 10 రోజుల తర్వాత చెప్తే ఏమవుతుంది, ఖచ్చితంగా మనస్పర్ధలు వస్తాయి, అవునా? అటువంటి దోషం మీ అమ్మాయి దాంట్లో ఉంది. పైగా అష్టమంలో రాహు పడ్డాడు. ఈ రాహు వల్ల భర్తతో కూడా కొన్ని సమస్యలు వస్తాయి, ఓకేనా? ఆయన కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి ఈ అమ్మాయిని. అంటే మీ పిల్ల దాంట్లో కొంత దోషం ఉంది, దానితోడు అబ్బాయి అది కూడా కొంత ఉంది. రెండు కలిస్తే ఏమవుతుందమ్మా, గోడ దెబ్బ చెంప దెబ్బ. అర్థమైందా? దీనికి ఫస్ట్ పరిష్కారం చేస్తే అమ్మాయి వివాహ జీవితం బాగుంటుంది. లేని పక్షం తర్వాత చేయమ్మా, కొన్ని పర్సనల్గా చెప్పాలి, ఎందుకంటే డైరెక్ట్ చెప్పకూడదు, సభాముఖంగా స్క్రీన్ మీద కొన్ని చెప్పకూడదు, ఓకేనా? నీకు వివరాలు అంటే తర్వాత కాల్ చేయి, అపాయింట్మెంట్ తీసుకో, దాని పూర్తి వివరాలు చెప్తా. మరో కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకున్నాను. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకున్నాను. అమ్మ ముందు మీరు టీవీ వాల్యూమ్ అన్న తగ్గించండి, లేదంటే టీవీకి దూరంగానే వచ్చేసేయండి, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. 3వ నెల 22 సంవత్సరం అమ్మ. హలో హలో. 1998 సమయం అమ్మ. హలో హలో చెప్పమ్మా. 1998 చెప్పు, ఏంటి సమస్య ఏంటి చెప్పమ్మా. 5:30 మాట్లాడమ్మా. 5:30 నువ్వు ఎక్కడో ఏదో లోకంలో ఉన్నావు, మేము చెప్పేది నీకు వినపడట్లేదు తల్లి. టీవీ మాట్లాడు, టీవీ చూస్తూ మాట్లాడేది అర్థం కాదమ్మా. తర్వాత చెయ్యి. గురువుగారిని మీరు కూడా వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహారాలు పొందాలి అని అనుకునేవాడు 9052246299 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు గురుగారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. కేవలం ఈ నెంబర్స్ అపాయింట్మెంట్స్ మాత్రమే ఏర్పాటు చేసినవి. అలాగే మీరు దూర ప్రాంతాల్లో ఉంటాం, గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునే వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీ జాతకాన్ని పరిశీలించి మీరు ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో, ఎలాంటి పరిహారాలు పాటించాలో గురుగారే తెలియజేస్తారు. అలాగే గురుగారి ఆఫీసు వచ్చేసి సోమాజిగూడలో ఫ్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎలమంజిల్, మెట్రో పిల్లర్ నెంబర్ 1146. ఇక్కడ గురుగారి ఆఫీస్ ఉంటుంది. మీరు నేరుగా వెళ్ళి గురుగారిని నేరుగా కూడా కలవచ్చు. అలాగే గురుగారి ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన శనివారం శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్రహోమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే 14వ తేదీ ఆదివారం రోజు సామూహిక నాగశిలా ప్రతిష్ఠ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ 2 కార్యక్రమాల్లో మీ గోత్రనామాలు నమోదు చేసుకోవాలి అని అనుకునేవాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్కి సంప్రదించవచ్చు. మరో కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో, నమస్తే. నమస్తే అమ్మా. అమ్మ ఎవరి గురించి? పాప గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 16/6/2009. సమయం 6:09 సాయంత్రం. పేరమ్మా? ధనుశ్రీ. గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా, చెప్పు. పాప గురించి జాతకం ఎట్లుందని ఏం కావాలి, సమస్య ఏమైనా ఉందా, ప్రాబ్లం ఏముందో చెప్పు. దీంట్లో బాగానే ఉంది. కోపం ఎక్కువ ఉంది స్వామి, తెంపిపోతుంది ఈసారి. పేరేంటన్నావు? ధనుశ్రీ. ధనుశ్రీ. ప్రజెంట్ ఏలినాడు శని ప్రారంభమైంది, ఓకేనా? ప్రారంభమై సంవత్సరం అయింది, ప్రారంభంలో ఉంది. సంవత్సరం తర్వాత ఇది తీవ్రత ఎక్కువ అవుతుంది. చదువులో ఆటంకాలు రాకూడదు, మార్కులు తగ్గకూడదు అంటే శనికి రుద్రహోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం చేయించు. చేస్తే చదువులో ముందుకెళ్తుంది అమ్మా. నేను చెప్పింది చేయించు, చదువులు ఎక్కడ బ్రేక్ రాదు. ఇప్పుడు ఒకసారి చేయాలి, మళ్ళీ 2026 చివరిలో మళ్ళీ ఒకసారి చేయాలి, గుర్తుపెట్టుకో. ఈ 2 సార్లు కనుక నేను చెప్పే హోమాలు చేస్తే పిల్లకి ఎక్కడ ఎడ్యుకేషన్లో బ్రేక్ లేకుండా సాఫీగా సాగుతుంది చదువు, ఓకేనా? రుద్రహోమం, ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమం, శనీశ్వర హోమం మన పీఠంలో చేస్తున్నాం, ఓకేనా? నీకు కావాలంటే సంప్రదించు, 905 నెంబర్కి ఫోన్ చేయి, అపాయింట్మెంట్ నెంబర్కి ఫోన్ చేయి, చెప్తాను నీకు, ఓకేనా? జాతకం బాగుంది స్వామి. బాగుంది, బాగుందనే చెప్తున్నాగా.
గురుగారు మరి ఈ నెల 14వ తేదీ ఆదివారం కూడా సామూహిక నాగశిల ప్రతిష్ఠ చేస్తున్నారు కదా గురుగారు, దాని గురించి కూడా పూర్తి వివరాలు మరొకసారి ప్రేక్షకులకు తెలియజేస్తారా? ఈ నెల 14వ తారీఖమ్మ ఆదివారం అయింది, చాలా విశేషమైన ముహూర్తం. ఇందాక చెప్పినట్టుగా షష్ఠి తిథి, ఆరుద్ర నక్షత్రం, ఆదివారం అయింది, చాలా దివ్యమైన ముహూర్తం. ఆ రోజున కనుక నాగప్రతిష్ఠ చేస్తే ఎటువంటి దోషాలన్నా పటాపంచలైపోతాయి. ముహూర్త బలం అనేది చాలా విశేషం అమ్మ. ఇప్పుడు కొన్ని ముహూర్తాలు పెడుతుంటాం, పెళ్లిలో ముహూర్తం పెట్టేప్పుడే చెప్పేస్తాం, ఈ ముహూర్తాన్ని చేస్తే అబ్బాయి పుడతాడంటే అబ్బాయి పుడతాడు. మా గురువుగారు మాకు అట్లా నేర్పించారు. ఈ ముహూర్తాన్ని పెళ్లి చేస్తే అమ్మాయి అంటే అమ్మాయి పుడుతుంది ఖచ్చితంగా, అట్లా చెప్పిన ఎన్నో ఉన్నాయి. కాబట్టి ముహూర్త బలం అనేది చాలా విశేషం. రేపు పెట్టిన ముహూర్తం దివ్యమైన ముహూర్తం. ఆ రోజు కనుక పితృదోషాలున్నా, నాగదోషాలున్నా, కుజదోషాలున్నా, సర్పదోషాలున్నా, పిల్లలు చదువులు కుంటుపడటం, సరైన చదువు సాగకపోవడం, ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఇబ్బంది పడుతున్నారు కొంతమంది ఉంటారు. అది నాగదోషం వల్ల పిల్లలు దెబ్బతింటారు, తెలివితేటలు ఎదగవు, కొంతమంది మైండ్ ఎదగదు, కొంతమంది చదువుకున్న తగ్గ జాబ్ రాదు, సరైన జాబ్ రాదు, ఏదో జాబ్ చేస్తుంటాడు, టాలెంట్ చాలా ఉంటుంది, చదువు అయిపోయి 4 ఏళ్ళు అయ్యి ఉంటుంది, సరైన ప్రమోషన్ రాక ఏదో చిన్న ఉద్యోగం పనిచేస్తుంటాడు. అది కూడా కాలసర్పదోషం, నాగదోషం, ఈ ప్రభావాలే. తర్వాత పెళ్లి కాకపోవడం కానివ్వండి, సంతానం లేట్ అవ్వడం కానీ, మగపిల్లలు పుట్టకపోవడం, కేవలం ఆడపిల్లలే. ఈ నాగదోషం ఉన్నా, సర్పదోషం ఉన్నా చాలామందికి ఏమవుతుందంటే ఈ దోషం అనేది పైనుంచి వస్తుందమ్మా, వీళ్ళకి రాదు. వాళ్ళకి ముందే తెలుస్తుంది. ఇప్పుడు మన అన్నదమ్ములు, మన బాబాయిలు, పిన్నులు ఉంటారు కదా, వాళ్ళల్లో కొంతమందికి ఆడపిల్లలే ఉంటారు, మగపిల్లలు ఉండరు, అంటే నాగదోషం ఉన్నట్టు లెక్క. మరి నెక్స్ట్ తరం వాళ్ళు చూసుకోవాలి, నాకు ఆ దోషం ఉందా లేదా, నా బాబాయికి పిన్నికి మగపిల్లలు లేరు, అదే మా పెద్దమ్మకి లేరు, మరి నాకెందుకు లేరు, ఆలోచించుకోవాలి ముందు. ఇటువంటి ఆలోచించుకుంటే నాలాంటి వాడు అయితే చెప్పేస్తాం, ఈ దోషం ఉందమ్మా, దీనికి ఇది చేస్తే జరుగుతుంది అని చెప్పేస్తాం. ఇటువంటి ముందుగా ఆలోచించుకుంటే తెలిసిపోతుంది, ఎవరిది వాళ్ళకి తెలిసిపోతుంది కదా. మన కుటుంబంలో వెనక వాళ్ళకి మగపిల్లలు లేరంటే ఖచ్చితంగా నాగదోషం ఉన్నట్టే. ఇప్పుడు వచ్చేవి కావు ఈ పితృదోషాలని, నాగదోషాలు ఇప్పుడు రావు. ఇవాళ రేపు కొంతమంది ఏం చెప్తున్నారంటే పిల్లి చంపితే వచ్చేస్తుంది అంటాడు. పైన వాళ్ళు చంపచ్చు, అది వీళ్ళే చంపచ్చు. ఖచ్చితంగా పైనుంచి వంశానుక్రమంగా 7 తరాల నుంచి వచ్చే దోషాలు ఇవన్నీ కూడా ముందుగా చూసుకొని ఈ రేపు జరిగే 15వ తారీఖు జరిగే నాగప్రతిష్ఠలో కనుక పాల్గొన్నట్లయితే, 14వ తారీఖు పాల్గొన్నట్లయితే పితృదోషాలు కానీ, నాగదోషాలు కానీ మన పీఠంలో చాలా విశేషంగా చేస్తున్నాం అమ్మ. ఆశ్లేష బలి పూజ చాలా విశేషం. ఆ పూజ చేయాలంటే ఎంతో శక్తి ఉండాలి. చేసేవాళ్ళు కూడా ఆ యొక్క తపస్సు, ఆ సుబ్రహ్మణ్య ఆరాధన, ఆ మంత్రాలు ఎట్లా ఉండాలంటమ్మా, ఒక వర్షధార పడితే ఎట్లా ఉంటుంది, మన వడగళ్ళు వాన పడితే ఎట్లా పడితే వడగళ్ళు, ఆ మంత్రాలు అట్లా చెప్పగలగాలి. ఏదో చిన్నగా గొంతు లేపకుండా చెప్తే ఆ మంత్రాలు పలకవు, బ్రాహ్మణుడు కూడా పలకవు. వేద పండితుల్ని సంపూర్ణంగా 12 సంవత్సరాలు చదువుకున్న వేద పండితుల చేత చేయిస్తున్నాయి పూజ. ఇది ఎవరు చేయని విధంగా నభూతో నభవిష్యత్ విధంగా చేయిస్తున్నానమ్మా. ఎవరైనా సరే ముందు సంప్రదిస్తే వాళ్ళ దోషం ఏముంది, వాళ్ళకి ఏ సంకల్పం చెప్పాలి నిర్ణయించి వాళ్ళ చేత పూజ చేయించడం జరుగుతుంది. ఎందుకంటే అందరూ బాగుండాలనే ఉద్దేశంతో చేస్తున్న పూజ. మాకు కూడా మంచి పేరు రావాలి, 10 మంది మంచి జరగాలని చేస్తున్నారు. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు, కావాల్సిన వాళ్ళు సంప్రదిస్తే మనకి ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనే వివరాలు చెప్పడం జరుగుతుంది. అలాగే గురుగారు, కాలర్తో మాట్లాడతామండి. హలో హలో అమ్మా, నమస్తే అమ్మా. ఎవరి గురించి అమ్మా? మా బాబు గురించి అండి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18 సెప్టెంబర్ 18, 1993. 93 గురుగారు. శనివారం నైట్ 1 గంటకి అండి. పేరమ్మా? రామప్రసాద్ అండి. మా తెల్లవారితే 18 వస్తుందా 19 వస్తుందా? గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, 17 రాత్రా 18 రాత్రా అమ్మా? శనివారం రాత్రి అండి, తర్వాత ఆదివారం అండి, వినాయక చవితి అండి. డేట్ గుర్తులేదు నీకు, అంతేనా? డేట్ గుర్తులేదా? ఆదివారం అంటే నువ్వు డేట్ తప్పు చెప్తున్నామ్మా, కరెక్ట్ చెప్పాలి. 19వ తారీఖు నువ్వు చెప్పి ఆదివారం అంటే 19వ తారీఖు తెల్లవారుదామని వస్తుంది, కరెక్టేనా? వారం గుర్తుందా కరెక్ట్గా? గుర్తుపెట్టుకో. చిన్న మాటేనమ్మా, మీరు కరెక్ట్గా చెప్తే మేము చెప్పేది మీకు మ్యాచ్ అవుతుంది. మీరు ఏమాత్రం తేడా చెప్పినా నేను కూడా చెప్తే జరిగేది వేరే ఉంటుంది, అంతే కదా? సరే ఇప్పుడు చెప్పు, దేని గురించి అడుగుతున్నావు చెప్పు, దేని గురించి కావాలో చెప్పు. మా బాబు పెళ్లి గురించి అండి. ఓకే, పెళ్ళి అనేటప్పటికమ్మా వినండి, పెళ్ళికి వచ్చేటప్పటికి కాలసర్పదోషం ఉంది, ఓకేనా? ఈ కాలసర్పదోషంలో వివాహం లేట్ అవుతుంది. ఇప్పటికే పెళ్లి కావాలి, లేట్ అయిపోయింది, ఓకేనా?
ఏదైనా ఒక సంబంధం దగ్గర దాకా వచ్చి ఆగిపోయిందా, అసలు రాలేదా? వచ్చినాయండి, జాతకాలు లేదండి. జాతకం ఇనమ్మా, జాతకం చాలా బాగుంది. నేను చెప్పినట్టు చెయ్యి, నాగప్రతిష్ఠ చేయించు, ఖచ్చితంగా ఈ సంవత్సరం పెళ్ళి అయిపోతుంది. ఓకేనా? మరో కాలర్తో మాట్లాడదాం గురువుగారు. హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను నా కోసమే తెలుసుకోవాలనుకున్నాను మేడం. అమ్మ, ముందు టీవీ వాల్యూమ్ అన్న తగ్గించండి, లేదంటే టీవీకి దూరంగా అన్న వచ్చేసేయండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా మీది. డేట్ ఆఫ్ బర్త్ తెలియదు మేడం. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. చెప్పమ్మా. హలో గురుగారు, నమస్కారం. నమస్తే, నీ పేరేంటో చెప్పు. పేరు భవానీ గురుగారు. సమస్య ఏంటో చెప్పమ్మా. ఇద్దరు పాపల గురుగారు, ఇప్పుడు గుండించుకున్నాం. ప్రెగ్నెంట్ గురుగారు. అంటే మాకు మగ సంతానం కోసం చూస్తున్నాం గురుగారు, ఇప్పుడు లేదా అని ఇప్పుడు అవన్నీ చూడాలంటే పిల్లల డేట్ ఆఫ్ బర్త్ చూడాలి. ఓకేనా? ఇప్పుడు నీ డేట్ ఆఫ్ బర్త్ లేదంటున్నావునా, మరి పిల్లలు చూడాలి. పిల్లలు చూస్తే తెలిసిపోతుంది. చెప్పమంటారా గురుగారు? ఇప్పుడు కాదమ్మా, ఫోన్లో గుర్తుపెట్టుకో, టీవీ మీద ఇంతమంది అడగకూడదు, ఒక్కళ్ళదే చెప్తాం. ఓకేనా? ఇంకోసారి ఫోన్ చేయ కావాలంటే. ఓకేనా? లేదంటే విడిగా అపాయింట్మెంట్ తీసుకో, అన్ని వివరాలు చెప్తా. ఓకేనా? మరో కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో, కాల్ కట్ అయింది గురుగారు. గురుగారిని నేరుగా కలవాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి అని అనుకునే వాళ్ళు 9052246299 నెంబర్కి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ నెంబర్లు కేవలం అపాయింట్మెంట్ కోసం మాత్రమే ఏర్పాటు చేసినవి. గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమాజిగూడలో ఫ్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎలమంజిల్, మెట్రో మిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా గురుగారిని మీరు నేరుగా కలవచ్చు. అలాగే ఈ నెల 13వ తారీఖున శనివారం గురుగారి ఆధ్వర్యంలో శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్రహోమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే 14వ తేదీన ఆదివారం సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ రెండు కార్యక్రమాల్లో మీ గొంతునమ్మను నమోదు చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు స్క్రీన్పై నాకు పక్కగా గురుగారి వ్యక్తిగత నెంబర్ కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ గొంతునమ్మలను నమోదు చేసుకోవచ్చు. కాల్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి? మా అబ్బాయి గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 27/2/2002 మేడం. అమ్మ 27 25 27 మేడం. 2వ నెల 2002 మేడం. సమయం తెల్లవారుజాము 4 నుండి 5 లోపల మేడం. పేరమ్మా? పేరు మహేష్ నాయుడు మేడం. గురుగారితో మాట్లాడండి. సరే మేడం. చెప్పమ్మా, ఎవరిది జాతకం? నమస్తే, మా అబ్బాయి స్వామి. నమస్కారం స్వామి. నమస్తే. మంచి తెలివిగలవాడు, చాలా ధైర్యవంతుడు. దేనికి భయపడ్డావునా కాదా? అవును స్వామి. చాలా గట్టివాడు. ఏం చేస్తున్నాడమ్మా? బీటెక్ కంప్లీట్ అయింది స్వామి. ప్రజెంట్ గా అయితే ఇప్పుడు బెంగళూరులో కోచింగ్ చేస్తున్నాడు స్వామి, జాబ్ కోసము ఉన్నాడు. జాతక పరంగా వచ్చేటప్పటికమ్మా అష్టమంలో శని పడ్డాడు. ఓకేనా? దీనివల్ల ఉద్యోగం లేట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. దానితోడు నాగదోషం కూడా ఉంది. ఓకేనా? జాతకం బ్రహ్మాండంగా ఉంది. చంద్రుడు బాగున్నాడు, శని బాగున్నాడు, గురుడు బాగున్నాడు, తర్వాత బుధుడు కూడా బాగున్నాడు, కుజుడు కూడా బాగున్నాడు. కానీ ఈ యొక్క అష్టమ శని ప్రభావం నాగదోషం వల్ల పిల్లాడు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా? నేను చెప్పినట్టుగా శని హోమం చేయించుకు, తర్వాత పిల్లాడికి వెంటనే జాబ్ వస్తుంది. నేను చెప్పినటువంటి నాగప్రతిష్ఠ కూడా చేయించుకో, నిదానంగా అయినా సరే. ఓకేనా? సరే. ఈ రెండు చేస్తే పిల్లాడికి మళ్ళీ తిరిగి ఉండదు. ఓకేనా? సరే స్వామి. హోమం ఎక్కడ చేయించుకోవాలి స్వామి? ఫోన్ చేయి. 9052246299 అపాయింట్మెంట్ నెంబర్ ఉంది, పైన స్క్రీన్ మీద వస్తుంది, ఇక్కడ చూడు. ఆ నెంబర్కి ఫోన్ చేసి గురువుగారితో మాట్లాడాలి, పూజ చేయించుకోవాలంటే ఆ నెంబర్ కలుపుతారు. నేను స్వయంగా వివరాలు చెప్తాను. ఓకేనా? గురుగారు, ప్రేక్షకులందరికీ చక్కని పరిహారాలు అందజేశారు. ధన్యవాదములు గురుగారు. ఇదండి వాటి లక్ష్మీ గణపతి జ్యోతిషపీఠం నాగసిద్ధి కార్యక్రమం. తిరిగి రేపటి నాగసిద్ధి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.